పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్కుంబాద శ్రీ జగన్నాథ స్వామి ఆలయం వద్ద శ్రీ సాయి బాలాజీ ఐటీఐ కాలేజీలో భారతీయ జనతా పార్టీ నర్సాపురం పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో నర్సాపురం పట్టణ అధ్యక్షులు శ్రీ రావురి ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా హెల్ప్ హాస్పిటల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ కేర్ విజయవాడ వారిచే ఉచిత గుండె వైద్య శిబిరం, రవిరాజ డెంటల్ క్లినిక్ నర్సాపురం వారిచే ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ విచ్చేసి రావురి ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం పరిసర ప్రాంతాల్లోని బీజేపీ నాయకులందరూ విచ్చేశారు.
खल खलन खलन खल 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 खलन खलन खल 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 అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మరి మా సోదరులు మరి బీజేపీ పట్టణ అధ్యక్షులైనటువంటి రావూర్ ప్రసాద్ గారి 45వ పుట్టినరోజు సందర్భంలో మరి ఆయనకి మరి నర్సాపు నియోజక ప్రజలందరి తరఫున కూడా నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తమ్ముడికి. అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజున మరి కార్యక్రమాన్ని కూడా మరి బీజేపీ మరి జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారు కానీ, అదేవిధంగా తాతాజీ గారు, మరి డాక్టర్ గారు, మరి బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే విధంగా కూడా ఈరోజు మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో. మరి వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ మరి హార్ట్ పేషెంట్స్ కానీ, అదేవిధంగా డెంటల్ విషయంలో కానీ మరి పూర్తిగా కూడా ఇక్కడ హెల్ప్ హాస్పిటల్ విజయవాడ నుంచి వారి మెయిన్ టీం అందరూ కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా ప్రజానికాన్ని సహకరిస్తున్న విషయం. మరి చాలా మంది పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడ టెస్టులు చేయించుకున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం ఇది. మరి బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మరి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంలో కూడా ఏర్పాటు చేయడం కూడా ఇంకా మంచి రోజుగా నేను భావిస్తూ, మరి బీజేపీ నాయకత్వాన్ని అందరూ కూడా సేవా కార్యక్రమంలో భాగంగా మరి మోడీ గారి పిలుపు మేరకు మరి భారతదేశంలో వివిధ రకాలుగా కూడా మరి బీజేపీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి దానిలో భాగంగా కూడా ఈ రోజు నరసాపురం పట్టణంలో కూడా మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి అవకాశం కల్పించిన బీజేపీ నాయకులు సోదరులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గత ప్రభుత్వం నుంచి మనం ముందుకు వచ్చి మరి మోడీ గారి నాయకత్వంలో, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి అన్నది ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా, ప్రజానికి ఆశీస్సులు అందరూ కూడా మరి మాకు కలుగ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నరసాపురం పట్టణంలో ఏదైతే నరసాపురం బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో
ఈవేళ పట్టణ అధ్యక్షులు రావూరి ప్రసాద్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ హెల్ప్ హాస్పిటల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారిసే ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా గుండె ఈసీజీ చేయటం, గుండె పరీక్షలకి ఎక్కువ 12,500 ఖరీదు చేసే ఎక్కువ ఫ్రీగా ఇక్కడ ఉచితంగా చేసే కార్యక్రమం ఇవ్వటం, అలాగే రవిరాజు గారు నర్సాపురం డెంటల్ హాస్పిటల్ వారి కూడా దంత వైద్యశాల వారు కూడా ఇక్కడ సర్వీస్ ఈవేళ ఇవ్వటం జరిగింది. అందరికీ తెలుసు ఈవేళ చిన్న వయసులోనే గుండె జబ్బులతో అనేక మంది ఇబ్బందులు, హార్ట్ అటాక్ పాలవుతున్నారు. ఈవేళ ప్రతి ఇంట్లో ఎంతో మంది దుఃఖంగా పరిస్థితి ఏదైనా ఉందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. అలాంటిది ఈవేళ అలాగే ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, పట్టణం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిపి కార్యక్రమం ఏర్పాటు చేయటం, దీనికి ముఖ్య అతిథిగా స్థానిక లోకల్ ఎమ్మెల్యే నాయకర్ గారు కూడా విచ్చేయటం, ఈ ఓపెనింగ్ చేయటం. ఈవేళ ఈవినింగ్ దాకా ఈ మెడికల్ క్యాంప్ రన్ అవుతుంది. దగ్గర 300-400 మంది ఇక్కడికి వచ్చి రోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అంతా టెస్టులు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా రాబోయే రోజులు ఇలా జన్మదిన సందర్భంగానే కాదు, మన ఇంట్లో ఏ శుభకార్యానికైనా ఇలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే రకంగా సర్వీస్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అధ్యక్షురాలుగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఉన్న వైద్యులు, డాక్టర్స్, సిబ్బంది, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సాపురం పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో, అలాగే ఈరోజు పట్టణాధ్యక్షులు రావూరి ప్రసాద్ గారి పుట్టినరోజు కూడా. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఏదైనా పుట్టినరోజు కానీ లేకపోతే ఇంకొక వేడుక కానీ ఆడంబరంగా అట్టహాసంగా కన్నా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. దానిలో భాగంగానే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వచ్చినా, వాజ్పేయి గారి పుట్టినరోజు వచ్చినా సేవా కార్యక్రమాలు ఎక్కువ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవాళ అదే ప్రేరణతో, అదే స్ఫూర్తితో రావూరి ప్రసాద్ గారి పుట్టినరోజుని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, దీనికి సహకరించినటువంటి హెల్ప్ హాస్పిటల్ వాళ్ళకి, అలాగే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రవిరాజు గారి హాస్పిటల్కి సంబంధించి కానీ, అలాగే రోటరీ క్లబ్బు, ఇతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు మన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది, మనకు కూడా ఆత్మతృప్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు.